టెట్ మరియు డిఎస్సిలో తప్పనిసరిగా పదే పదే ప్రశ్నలు అడుగుతున్నటువంటి ఏరియాస్ బోధన సోపానాలు. సో బోధనా విధానంలో సోపానాలను రూపొందించినది ఎవరు? జర్మనీ దేశానికి చెందినటువంటి హెర్బర్ట్ మొట్టమొదట బోధనలో సోపానాలు రూపొందించడం జరిగింది. సో ఈ యొక్క హెర్బర్ట్ బోధనా సోపానాలనే హెర్బార్షియన్ స్టెప్స్ అని పిలవడం జరుగుతుంది. ఇవి గుర్తుంచుకోండి: ప్రిపరేషన్, ప్రజెంటేషన్, అసోసియేషన్, జనరలైజేషన్, అప్లికేషన్, రీక్యాప్చులేషన్. బోధనా విధానంలో సోపానాలు రూపొందించింది హెర్బర్ట్. ఈ హెర్బర్ట్ బోధనా సోపానంలో మొదటిది ఏమిటి, చివరిది ఏమిటి, లేక ఈ బోధనా సోపానాలలో సరైన వరుస క్రమాన్ని గుర్తించండి ప్రశ్నలు అడిగినప్పుడు మీరు గుర్తుంచుకోవాలి. గుర్తించండి: ప్రిపరేషన్, ప్రజెంటేషన్, సన్నాహము, ప్రదర్శన, అసోసియేషన్, జనరలైజేషన్, సంసర్గము, సాధారణీకరణం, అప్లికేషన్, రీక్యాప్చులేషన్, అన్వయము, సింహావలోకనం. సో ఈ యొక్క 6 స్టెప్స్ను 3 జతలుగా గుర్తుంచుకుంటే ఎగ్జామినేషన్లో సులభంగా మీరు గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా హెన్రీ సి మోరిసన్ యూనిట్ పద్ధతిని రూపొందించాడు. యూనిట్ పద్ధతికి సంబంధించి 5 స్టెప్స్ చెప్పడం జరిగింది: ఎక్స్ప్లరేషన్, ప్రజెంటేషన్, అసిమిలేషన్, ఆర్గనైజేషన్ అండ్ రెసిటేషన్. ఎప్పుడైనా ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. మోరిసన్ యూనిట్ పద్ధతి సోపానాలు: ఎక్స్ప్లోరేషన్ అన్వేషణ, ప్రజెంటేషన్ ప్రదర్శన. ఈ రెండు ఒక జతగా గుర్తుంచుకోండి. అసిమిలేషన్ సాంస్కీకరణం, ఆర్గనైజేషన్ వ్యవస్థీకరణ. ఈ రెండు ఒక జతగా గుర్తుంచుకోండి. రెసిటేషన్ మననం లేక సింహావలోకనం అనేది చివరి స్టెప్. ఇక్కడ ఇంకొక పేరుంది, రోజర్ బేబీ. రోజర్ బేబీ నిర్మాణాత్మక వాదానికి సంబంధించిన ఒక సైకాలజిస్ట్. వీరు రూపొందించిన నమూనా 5E లెర్నింగ్ నమూనా. 5E అంటే మొదటిది ఎంగేజ్, రెండవది ఎక్స్ప్లోర్, మూడవది ఎక్స్ప్లెయిన్, నాలుగవది ఎలాబొరేట్, ఐదవది ఇవాల్యుయేషన్. గుర్తుంచుకోండి: ఎంగేజ్ నిమగ్నం కావడం, ఎక్స్ప్లోర్ అన్వేషించడం, ఎక్స్ప్లెయిన్ వివరించడం, ఎలాబొరేట్ విశదీకరించడం, ఇవాల్యుయేషన్ మూల్యాంకనం చేయడం. అదేవిధంగా ఇక్కడ ఇంకొక పేరు ఉంది, బెంజమిన్ ఎస్ బ్లూమ్. బెంజమిన్ ఎస్ బ్లూమ్ మరి బోధన అభ్యసన ప్రక్రియలో 3 ముఖ్యమైన అంశాలు గుర్తించాడు. మొదటిది లక్ష్యాలు, రెండవది అభ్యసన అనుభవాలు, మూడవది మూల్యాంకనం. ఈ విధంగా పెడగాజీలో మీరు మంచి మార్కులు సాధించాలంటే ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్లో ఉండేటువంటి ఈ పెడగాజీ మరియు సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కోర్సెస్ తప్పనిసరిగా మీరు ఇంటి దగ్గర నుంచి మీ మొబైల్ ఫోన్ ద్వారా నేర్చుకోవాలి. సో ఇందులో టాపిక్ వైజ్గా డిజిటల్ వీడియో క్లాసెస్ మరియు టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా నేను భవిష్యత్తులో అప్లోడ్ చేయబోయేటువంటి వీడియోస్ కోసం, షార్ట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.